బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఒక సంచలన విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు బయటపెట్టారు. బెట్టింగ్ యాప్స్ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దన్నారు. గతంలో తన వద్ద పనిచేసిన గన్మెన్ బెట్టింగ్ యాప్స్తో ప్రాణాలు పోగొట్టుకున్న విధానాన్ని హరీష్ రావు వివరించారు. ఆన్లైన్ గేమ్లకు బానిసలై బెట్టింగ్ యాప్స్ ద్వారా తన దగ్గర పనిచేసిన నరేష్ అనే గన్మెన్ 80 లక్షల అప్పుల పాలై ఏ విధంగా ప్రాణాలు తీసుకున్నాడో, సూసైడ్ చేసుకున్న అంశాన్ని హరీష్ రావు వివరించారు. కేవలం తాను బలవన్మరణానికి పాల్పడమే కాదు, తన ఇద్దరు పిల్లల్ని కూడా కాల్చి చంపిన ఘటనను, గతంలో జరిగిన సంఘటనను ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఘటనకు సంబంధించి ఒక తాజా అంశం అయితే వెల్లడించారు. గతంలో తన దగ్గర పనిచేసిన ఓ గన్మెన్ ఉదంతాన్ని ఆయన పూర్తి స్థాయిలో వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక బెట్టింగ్ యాప్ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం అప్పులు చేసి వాటిని తీర్చలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం మనకు ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్నాయి. దీనిపైనే హరీష్ రావు తాజాగా స్పందించారు. ఒక రకంగా యువతను హెచ్చరించారు. తన గన్మెన్ ఘాతకాన్ని కూడా ఆయన బయటపెట్టారు. తన వద్ద గన్మెన్గా పనిచేసిన ఓ వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో చాలా డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని ఆయన చెప్పాడు. వాటిని తీర్చేందుకు దారి లేక భార్యతో పాటు 5 సంవత్సరాలు అలాగే 7 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపాడని, ఆ తర్వాత అదే గన్తో తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ హరీష్ రావు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసుకున్న ఆ గన్మెన్ ఉదంతాన్ని హరీష్ రావు కళ్ళకు కట్టినట్లు వివరించారు. బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్తుందంటూ హెచ్చరించారు. ఏ షార్ట్ కట్ మనకు డబ్బు ఇవ్వదంటూ ఆయన యువతకు సందేశాన్ని ఇచ్చారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వారు డబ్బులు సంపాదించుకోవడానికి వాటికి తీసుకొచ్చారు తప్పితే మనల్ని గెలిపించి లక్షాధికారులు చేయడానికి కాదంటూ మాజీ మంత్రి హెచ్చరించారు. అందుకే యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదంటూ హరీష్ రావు సూచిస్తున్నారు. ఇక సరదాగా అలవాటైన బెట్టింగ్ కుటుంబాలని కబలించేస్తున్న సందర్భం మనకు కనబడుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని దురాశతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బెట్టింగ్ యాప్ల మోజులో పడి నిండా మునిగాక అందులో నుంచి బయటపడే దారి తెలియక చావే శరణ్యం అనుకుంటున్నారు. అలాంటి ఘటనే హరీష్ రావు చెప్పిన ఉదాహరణ. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లకు చెందిన నరేష్ జూదానికి ఆకర్షితుడై తన పిల్లల్ని కడదాకా కలిసి ఉండే భార్యను సర్వీస్ రివాల్వర్తో 2013 డిసెంబర్ 15న పూర్తిగా ఆ రోజు తన కుటుంబాన్ని మొత్తం కాల్చి చంపి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2013లో ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికైన నరేష్ చాలా చురుగ్గా ఉండేవాడని, కొద్ది కాలానికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర గన్మెన్గా నియమించబడ్డాడని, ఆ తర్వాత హరీష్ రావు గన్మెన్గా కూడా పనిచేశాడని చెప్తున్నారు. భార్య చేతనతో పాటు 6 ఏళ్ల కుమారుడు రేవంత్, 5 ఏళ్ల కుమార్తె హిమశ్రీతో కలిసి రాముని పట్ల తన స్వగ్రామంలో నివాసం ఉండేవాడని చెప్తున్నారు. అయితే సాఫీగా సాగుతున్న వారి జీవితంలో బెట్టింగ్ ఏ రకంగా చిచ్చు పెట్టిందో, రుణభారం పెరిగిపోయి అప్పులు ఎలా తీరాలో అర్థం కాక తలకు మించిన భారంగా మారడంతో ఆ 80 లక్షల విషయంలో ఇంట్లో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగేవట. వాటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో భూమిని అమ్మినా కూడా అప్పు తీరదనే ఉద్దేశానికి వచ్చారు. ఇక చిన్నారుల భవిష్యత్తు దిశ స్థిరాస్తిని అమ్మవద్దంటూ అటు భార్యతో పాటు తల్లిదండ్రులు వారించడంతో ఇంట్లో గొడవలు ముదిరి పూర్తిగా ఇక ఉన్మాదిలా మారి పాఠశాల వెళ్ళిన చిన్నారులను తీసుకొచ్చి మరి కాల్చి చంపారు. భార్యతో సహా 9mm సర్వీస్ రివాల్వర్తో పిల్లల్ని కట్టుకున్న భార్యని కాల్చి చంపాడు. తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొత్తం మీద బెట్టింగ్ మాయలో పడి ఇంటి యజమాని సహా ఇంట్లో 3గురిని తూటాలకు బలి తీసుకోవడం అప్పట్లో పెద్ద విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. 2013లో జరిగిన ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనంతటికి కూడా బెట్టింగ్ యాప్సే కారణమని హరీష్ రావు వివరించారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని హరీష్ రావు వివరిస్తూ యువతను బెట్టింగ్ బారిన పడొద్దంటూ సూచిస్తున్నారు. హరీష్ రావు ఏమన్నారు ఒకసారి ఆయన మాటలోనే విందాం. ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యే వాళ్ళని పరిశాన్ చేస్తున్నట్టు. నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే, ఏ షార్ట్ కట్ ఎవరు మనకు పైసలు ఇవ్వరు. ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా, రాత్రికి రాత్రే నేను పెద్దగా అయిపోతా, కారు కొంటా, మోటార్ సైకిల్ కొంటా, ఇల్లు కట్టా అని నీ ఆలోచన మంచిదే. కానీ ఎవడు మనకు పైసలు, నిన్ను గుంజుకోనికే వాడు గేమ్లు పెట్టారు తప్ప నీకు పైసలు నీకు పెట్టారు. వాడు మోసం. అందులోకి పోకుండ్రి, మీ అయ్యేవాళ్ళు పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండా. నా దగ్గర ఒక గన్మెన్ రాముని పట్ల ఊర్లో ఇట్లనే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎట్లా కట్టాలో తెలియక ఇద్దరు చిన్న పిల్లలు 5 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిండు, భార్యను కాల్చి చంపిండు, ఆయన కాల్చుకొని చచ్చిపోయింది. ఎందుకు? ఈ ఆన్లైన్ గేమ్లలో పైసలు కూడా కొట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం చెల్లక
ఉరివెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇవాళ ఏ ఊర్లో పోయినా పిల్లలు రాత్రంతా పడుకుంటలేరంటే పొద్దుదాకా పడుకున్నారు. కొంతమంది అందరిని అంటలేదు, కొంతమంది దానికి అలవాటు పడ్డారు. గుడుంబకు గంజాయికి ఆన్లైన్ గేమ్లకు పోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. దయచేసి యువతి యువకులు అమ్మాయిలు ఏం చేస్తలేరు, పిల్లలతో నచ్చింది పంచాయతీ. మగ పిల్లలు బాగా ఆలోచన చేసి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ గేములు బంద్ చేయండి, చదువు మీద దృష్టి పెట్టండి. అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆయన ఎంత కష్టపడితే పైకి వచ్చిండు. ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి, సద్మార్గంలో నడవాలి. ఒకరోజు లేట్ అవుతుంది కావచ్చు, న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది, కష్టం గెలుస్తుంది, మంచి ధర్మే నిలబడ్డది. కష్టం చేయండి, తప్పకుండా బాగా చదవండి. ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది. ఏ పని అయినా ఒక్కటే పెట్టుకోవాలి, గట్టిగా చేయాలి. దాన్ని ఎంబడబడితే ఎవరైనా పైకి వస్తారు, ఎవరైనా మీకు పోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కుటుంబాలు గంజాయిలు ఈ ఆన్లైన్ గేములు పత్తాలు గిత్తాలన్నీ బంద్ చేసి మంచి మార్గంలో నడవండి. అమ్మా నాయనకు పేరు తేండి, అమ్మా నాయన గర్వపడేటట్టు చేయండి, అమ్మా నాయన కళ్ళల్లో నీళ్లు పెట్టించకండి, తల్లిదండ్రుల తల దించుకునేటట్టు చేయకండి. నీ తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా బాగా చదవండి, కష్టపడండి, ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.